ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 2వ బుధవారము. ప్రభువైన దేవుడు మహాశక్తి సంపన్నుడు. అతడు అలసిపోయిన వారికి శక్తిని ఒసగును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనము నుండి 31వ వచనం వరకు. మీరు నన్ను ఎవనితో పోలుతురు? నాకు సాటివాడెవడు అని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కన్నులెత్తి ఆకాశము వైపు చూడుడు. ఆ నక్షత్రములను ఎవడు చేసెను? వానిని సైన్యము వలె నడిపించువాడే కదా. అవి ఎన్నియో అతడు ఎరుగును. వానిలో ప్రతి దానిని అతడు పేరు పెట్టి పిలుచును. అతడు మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు. యాకోబు, నా మార్గము యావేకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేళ ఇలా చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు. అతడు నేలనెల్లా చేసెను. అతడు అలసి సొలసిపోవువాడు కాదు. అతని జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్బలులకు బలమును దయచేయును. యువకులు అలసి సొలసిపోవుదురు, లెబ్రాయము వారు పడిపోవుదురు. కాని ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు. అలసట లేక పరుగెడుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.